హ్యాండ్స్కి చివరన కుచ్చులు కుచ్చులు ఎలాగ పెట్టాలి, తర్వాత హ్యాండ్ లెంత్ అనేది ఎంత తీసుకోవాలి, తర్వాత ఫ్రంట్ డీప్ ఎంత తీసుకోవాలి, బ్యాక్ ఎంత తీసుకోవాలి అంతా కూడా నేను ఇక్కడైతే మీకు నోట్ చేసుకున్నానండి. సో వీళ్ళకి మనమైతే బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నామండి. చూడండి, ఫస్ట్ అయితే నేను ఇక్కడ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్, ఓం నమః శివాయ అందరికీ. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను బాడీ మెజర్మెంట్స్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడైతే హైట్ అనేది తీసుకుంటున్నానండి. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మనము బ్యాక్ వచ్చేసి నార్మల్ డీప్ నెక్ అయితే ఇస్తున్నాము, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇచ్చేసి స్టార్ నెక్ స్వీట్ హార్ట్ నెక్ అయితే ఇస్తున్నామండి. దానికోసం అయితే ఇక్కడ చూడండి లైనింగ్ అనేది నేను ఇలాగ ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకి, తర్వాత ఓపెన్స్ ఉన్నది ఇటుపక్కకి అయితే పెట్టేసి ఇలాగ నడుము అయితే 28 ఇంచెస్ వచ్చిందండి వీళ్ళది. సో అందులో 7 పార్ట్స్ అంటే 4 భాగాలుగా ఇలాగా డివైడ్ చేస్తే మనకి 7 పాయింట్స్ అయితే వస్తుంది కదండి. సో అదనేది నేను ఇక్కడ మార్కింగ్ చేశాను. తర్వాత 1 ఇంచ్ అనేది వెనకాల టక్స్లు పెట్టుకోవాలి కదండి. సో దానికోసం తర్వాత 2 ఇంచెస్ అనేది ఫిట్టింగ్ కోసం అయితే ఇలాగ తీసుకున్నాను. తర్వాత ఫుల్ షోల్డర్ అనేది 5.5 తీసుకున్నానండి. ఈ కస్టమర్కి చంక డౌన్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నానండి. ఖర్చుతో పాటు 6 ఇంచెస్ అనేది ఇలాగా తీసుకున్న తర్వాత ఇలాగ మార్కింగ్ అయితే చేసేసానండి. ఇక్కడైతే 1.5 అయితే ఇలాగ మార్కింగ్ చేసేసి మధ్యలోకి ఇలాగ పెట్టేసి మార్కింగ్ చేసేసి ఇందులోకి అయితే కలిపేసుకున్నాను. ఇది చంక డౌన్ అనేది కంపల్సరీగా 1.5 అంటే 6 ఇంచెసే పెట్టాలా అంటే అలా ఏం లేదండి. మనకి కస్టమర్ బట్టి అయితే మనము ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఇలాగా మార్కింగ్ చేసి పెట్టాను. నార్మల్గా పైకి తీసేసుకొని ఒక 30 ఇంచ్ అనేది తీసేసుకొని పెట్టిన తర్వాత ఇలాగ చూడండి ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఇలాగ మార్కింగ్ చేస్తే మనకి ఎంత రావాలి, 6.5 వచ్చింది. కానీ మనకి ఇలాగ చేస్తే చంక అనేది పట్టేసినట్టు అలాగ వస్తుంది. చంక పట్టేసినట్టు రాకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే మనము కస్టమర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ అనేది ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. తీసుకున్న తర్వాత మెజర్మెంట్ ఖచ్చితంగా మనకి ఇలాగా తీసుకున్న తర్వాత మెజర్మెంట్ మనం మ్యాచ్ అంటే మనం కట్ చేస్తుంది కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను కింద ఫస్ట్ మార్కింగ్ చేశాను కదండి, సో అదే మ్యాచ్ అయింది. ఇక్కడ నేను మీకు చూపించడం కోసం పైకైతే మార్కింగ్ చేశాను, కానీ కిందదే మనకి మ్యాచ్ అయింది కాబట్టి నేను కింద దాని వరకు అయితే ఇలాగా మార్కింగ్ చేసిన విధంగా అయితే కటింగ్ చేశాను. ఇప్పుడు చూడండి మనకి బ్యాక్ ఒక నెక్, ఫ్రంట్ అనేది ఒక నెక్. సో బ్యాక్ అనేది మనం డీప్ అయితే ఇస్తున్నామని చెప్పాం కదండి. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడికి ఇలాగ కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఇలాగా మార్కింగ్ చేసేసి బయటికి ఇలాగైతే ఇచ్చేస్తున్నాను. ఇలాగ చేయడం వల్ల మనకి నెక్ అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి. చూడండి ఇలాగ వచ్చేసిన తర్వాత మనం బ్యాక్ అయితే టక్స్లు పెడతాం కదండి. సో దానికోసం అయితే 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా పెట్టాము. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఏం చేయాలంటే మనము ప్రిన్సెస్ కట్ ఇస్తున్నాము, అది కూడా స్వీట్ హార్ట్ నెక్. చూడండి ఇలాగా ఫస్ట్ అయితే నేను ఇక్కడికి 6 ఇంచెస్కి ఖర్చుతో పాటు తీసుకున్నాను. ఇలాగా 3 ఇంచెస్కి ఇలాగ మార్కింగ్ చేసేసి ఇదంతా కూడా కలిపేసుకున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంటే ఇలాగ ఒక 1/2 ఇంచ్ లేదంటే 1/2 ఇంచ్ ఇలాగ మార్కింగ్ చేసేసి బయటకి 4 ఇంచెస్కి అయితే ఇలాగ 4.5 అయితే ఇలాగ మార్కింగ్ చేశానండి. 4.5కి ఇలాగ ఒక 4.5 దగ్గర ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలాగ మార్కింగ్ చేసేసి ఇక్కడ కింద ఉంది కదండి ఇక్కడికైతే ఇలాగ కలిపేశాను. దీని తర్వాత మనము కటింగ్ అనేది చేయాలి. అంతకంటే ముందు ప్రిన్సెస్ కట్ అనేది 10.5కి అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి 3.5 కింద లెంత్ పైన నుంచి కిందికి ఇలాగైతే నేను పెట్టేసి ఒక మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి ఇలాగ పెట్టేసిన తర్వాత మోస్ట్లీ ఖర్చుతో పాటు ఇక్కడ 10.5 తీసుకున్నాను. చెస్ట్ పాయింట్ అనేది మీరు 10 అన్న తీసుకోవచ్చు, 10 చిన్నపిల్లలకైతే సరిపోతుంది. ఖర్చుతో పాటు కాబట్టి 10.5 తీసుకుంది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలాగ మార్కింగ్ చేసేసి మరి ఇక్కడ 1.5కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇది చిన్న సైజేనండి, సో దానికోసం అయితే మనం ఎక్కువ తీసుకోలేదు ఇక్కడ. ఒకవేళ మీరు చెస్ట్ ఎక్కువ ఉందనుకుంటే ఖచ్చితంగా 2 ఇంచెస్ అట్లా తీసుకుంటే సరిపోతుంది. ఇలాగ మార్కర్ వీలర్ ఉంటుంది కదండి, దీంతో ఇలాగ ప్రెస్ చేస్తే మనకి అతుకులు అనేటివి కిందకి కూడా పడిపోతాయండి. చూడండి ఇలాగ వచ్చేసిన తర్వాత మనం మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అయితే చేసేసేయాలండి. చూడండి ఇలాగా మొత్తం అంతా కటింగ్ చేసేస్తాం కదా, మనకి నెక్ అయితే ఫ్రంట్లో ఇలాగ వస్తుంది. మరి ప్రిన్సెస్ కట్ మోడల్ కదా మనం స్టిచ్ చేస్తుంది. చూడండి కొంచెం బ్రాడ్ అయితే పెట్టాను నెక్ అనేది. ఇది బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి కదా. మనం ఇంకా లైనింగ్ కట్ చేస్తాం కదండి ఫ్రంట్ అదే టాప్. ఇప్పుడు దీనికి
మెయిన్ క్లాత్ కూడా కటింగ్ అనేది చేయాలి. దానికోసం అయితే శారీని అయితే తీసేసుకున్న తర్వాత ఇలాగా చూడండి మనకి బ్లౌజ్ పీస్ అనేది ఇలాగ సపరేట్గా అయితే నేను కట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనము హ్యాండ్స్కి అయితే స్టిచ్చింగ్ చేస్తాము. సో దానికోసం అయితే ఇక్కడ ఇలాగ నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలాగా కట్ చేసేటప్పుడు ఇలాంటి జార్జెట్ క్లాతులకి అయితే చాలా ఏమవుతుందంటే క్రాస్గా వచ్చేస్తుంది. సో అలాగ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగా ఒక కుట్టిని పోగు ఉంటుంది కదండి, దానిలాగా పట్టి లాగడం వల్ల మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది. సో అది ఎలాగైతే కుర్చీ వచ్చింటుందో మనం అక్కడ అలాగ కట్ చేస్తే సరిపోతుందండి. అప్పుడు స్ట్రైట్గా వచ్చేస్తుంది మనకి కొంగు అనేది. చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఫ్రంట్ మెయిన్ క్లాత్ మీద ఇలాగ పెట్టేసేసి మొత్తం అంతా నేను ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండే విధంగా అయితే 1/2 ఇంచ్ ఉంచుకుంటే సరిపోతుందండి. కానీ నేను ఇక్కడ సైడ్ అనేది కొంచెం ఎక్కువే పెట్టుకున్నాను, ఎందుకంటే మనము జాయింట్ చేయాల్సి ఉంటుంది క్లాత్ అనేది. సో దానికోసమని ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ కదా పెడుతుంది, ప్రిన్సెస్ కట్కి ఖచ్చితంగా మనము క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాల్సి. దానికోసం అయితే నేను ఇక్కడ ఎక్స్ట్రాగా కొంచెం ఎక్కువే పెట్టేశాను ఖర్చు అనేది. ఒకవేళ మిగిలిన మనం కట్ చేస్తే ఏం అవ్వదు కదా, వేస్ట్ అయినా మనకు కొద్దిగా వేస్ట్ అవుతుంది. కాబట్టి చూడండి ఇలాగా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా టాప్ బాటమ్కి నేను ఇలాగ కటింగ్ అయితే చేశాను. ఇప్పుడు మనము ఫ్రాక్ అదేనండి కింద అయితే మనం కట్ చేయాలి కదా అంబ్రోల్లా. సో దానికోసం అయితే ఇక్కడ నేను 4 ఫోల్డింగ్స్ అయితే లేయర్స్ అనేవి వేసాను. ఈ 4 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత మనకైతే 9 ఇంచెస్ అనేది రావాలి కదా. సో అది వచ్చే విధంగా నేను ఇక్కడ పైన కింద బార్డర్ వచ్చింది కదా, ఇది అనేది నేను క్లాత్ అనేది యూజ్ చేయట్లేదు ఫ్రాక్కి. ఇది యూజ్ చేస్తే మనకి అంత నీట్గా ఉండదు ఫినిషింగ్ అనేది. సో అంటే క్లాత్ డబల్ షేడ్లో ఉండడం వల్ల అంత నీట్గా అయితే ఉండదండి. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఓన్లీ వైట్ ఉంది కదా, దీన్ని మాత్రమే వాడుతున్నాను. దీనికోసం నేను ఇక్కడ నుంచి ఇలాగ తీసేసుకొని 9 ఇంచెస్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత హైట్ వచ్చేసి మనం 30 ఇంచెస్ అయితే తీసుకుంటున్నామండి ఫ్రాక్ది. బాటమ్ అంటే పైన టాప్ ఉంటుంది కదండి, అదేనండి ఇందాక కట్ చేస్తాం కదా, అది మనకి 15 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 30 ఇంచెస్ అయితే ఇలాగ తీసేసుకుంటున్నాను. చూడండి ఇలాగ మొత్తం అంతా కొద్దిగా ఇలాగ పెట్టేసుకుంటూ దీన్ని టేప్ అనేది కదల్చకుండా ఇలాగ పెట్టేసి 30 ఇంచెస్ అనేది ఇలాగ పెట్టేసి అంతా కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. క్లాత్ అనేది ఎక్కడ ఫోల్డ్ అవ్వకుండా చూసుకోవాలి, మనం మెయిన్ ఇదే ఫాలో అవ్వాలి. ఇలాగ చూసుకున్న తర్వాత మొత్తం అంతా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తామో సేమ్ అలాగే మనము కటింగ్ అయితే చేసుకోవాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇక్కడే కానీ క్లాత్ అనేది ఫోల్డింగ్ పడకుండా నీట్గా ఉండే విధంగా చూసేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ చేస్తానో సేమ్ అలాగనే కటింగ్ అయితే చేస్తున్నాను. నేను ఎక్కడే కానీ పైన క్లాత్ కింద బార్డర్ ఉంది కదండి, దీన్ని అయితే ఏం వాడట్లేదు. సో దానికోసం అయితే ఈ క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను సపరేట్గా, ఎందుకంటే మనకి ఇది అవసరం లేదు కదండి. సో దీనికోసం అయితే చూడండి పైన ఉన్న దాన్ని అయితే కటింగ్ చేస్తాం కదా, సేమ్ ఇలాగనే కింద కూడా మనము అంబ్రెల్లా అయితే కటింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం అయితే నేను కొద్దిగా నోట్స్ని అయితే పెట్టాను, ఎందుకంటే బరువు ఉండడం వల్ల క్లాత్ అనేది లేవకుండా నీట్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఎలాగైతే మార్కింగ్ చేస్తామో సేమ్ అలాగనే కటింగ్ అయితే చేసామండి. చూడండి మొత్తం అంతా ఒకటే లెవెల్లోనే రావాలి. ఇలాగ అంతా కూడా ఒకటే లెవెల్లోనే వచ్చే విధంగా అయితే మనం కటింగ్ చేయాలి. ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము ఇదంతా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలి. మనం హైట్ తీసుకున్న తర్వాత అంతా కరెక్ట్గా వచ్చిందా లేదని ఒకసారి చూసుకున్న తర్వాత ఒకవేళ ఎక్స్ట్రా వచ్చిన ఫ్యాబ్రిక్ని అంతా నీట్గా అయితే కటింగ్ చేయాలండి. అప్పుడు అంతా కూడా ఒకటే లెవెల్లోనే వస్తుంది. చూడండి ఇలాగైతే వస్తుందండి మనకి లాంగ్ ఫ్రాక్ అయితే నీట్గా చాలా బాగుంటుంది స్టిచ్ చేసిన తర్వాత. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడైతే ఇది కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం లైనింగ్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. లైనింగ్ కటింగ్ చేసుకునేటప్పుడు మనం మెయిన్ క్లాత్ కటింగ్ చేసిన దానికంటే 3 ఇంచెస్ అనేది తక్కువ ఉంచుకునే విధంగా అయితే మనము ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనము ఇక్కడ జిగ్జాగ్ అనేది చేస్తాం కదండి కింద మెయిన్ క్లాత్కి, తర్వాత ఇక్కడ లైనింగ్ క్లాత్కి కూడా మంచి కుట్టాలి కదా. ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ క్లాత్ అనేది ఒక 2 ఇంచెస్ అన్న కంపల్సరీగా తక్కువ ఉంచుకొని కటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూడండి దీన్ని ఇలాగ మార్కింగ్ చేసేసుకొని వేస్ట్ ఎంత అయితే వచ్చిందో దాని అంతా ఇక్కడ నేను ఇలాగ మార్కింగ్ చేసేసి చూడండి ఇలాగైతే కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు హైట్ కూడా నేను ఇది ఎంత ఉందో సేమ్ అంతా కూడా తీసేసుకుంటున్నాను, ఎందుకంటే మనకున్న క్లాత్ అంతా కూడా ఇక్కడ యూజ్ చేసుకోవాలి కదా. సో దానికోసం అయితే ఇక్కడ ఇలాగ మనం
చూడండి ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ని సేమ్ ఇదే విధంగానే, తర్వాత లైనింగ్ కూడా ఇదే విధంగానే ఓపెన్స్ ఉన్నటివి మనకు ఆపోజిట్లో పెట్టేసుకుని, ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకి అయితే పెట్టేసుకుని చూపిస్తున్నాను. చూడండి 9 ఇంచెస్ వచ్చేసింది కదా, మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. సేమ్ ఇలాగనే మార్కింగ్ చేసేసుకొని హైట్ ఎంతైతే ఉందో ఇదంతా కూడా ఇక్కడ ఇలా ఎంతైతే ఉందో అంతా కూడా తీసేసుకున్నానండి. ఇదే విధంగానే మొత్తం అంతా కూడా తీసేసుకున్నాను. చూడండి ఇలాగా మొత్తం అంతా 1 ఇంచ్ అంటే కొద్దిగా ఇలా అనుకుంటూ మొత్తం అంతా ఇలాగ కవర్ అయ్యే విధంగా అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా చూడండి ఇదంతా నీట్గా వచ్చేస్తుంది కదా, ఇలాగ కట్ చేస్తున్నాను. ఇక్కడ మనము క్లాత్ అనేది జాయింట్ అయితే చేసుకోవాలండి. చూడండి ఇక్కడ ఇలాగ క్లాత్ అయితే జాయిన్ చేసుకోవాలి. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఇంకేం కట్ చేయట్లేదు. ఇక్కడ మనకి అతికైతే పడుతుంది. దీన్నే మనం ఇక్కడ అయితే అతికి అనేది అతికించాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే సేమ్. చూడండి ఇలాగ వచ్చేసింది కదా, మనకి ఇక్కడైతే అతికైతే పడుతుందండి. దీన్ని అయితే మనము కంపల్సరీగా జాయింట్ అయితే చేయాలి. 4 చోట్ల వస్తుంది. ఇలాగా మొత్తం అంతా కూడా జాయింట్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇలాగ వచ్చేస్తుందండి. దీనికి పైన కుట్టు కింద కుట్టు అనేది కంపల్సరీగా వేయాల్సి ఉంటుంది. ఇక్కడే కానీ మనము చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ వేస్తే మనకి 26 ఇంచెస్ అయితే తీసుకున్నాను. సో ఇది మనము కటింగ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాం. చూడండి కటింగ్ చేసింది మనమైతే జాయిన్ చేసేటప్పుడు అయితే కటింగ్ చేసేస్తామండి. ఇప్పుడు నేను ఈ క్లాత్ని అయితే ఇలాగే ఉంచేస్తున్నాను. ఎందుకంటే మనము ఓపెన్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందనేసి ఇలాగ ఓపెన్ చేసేసి పెట్టేస్తున్నానండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను మార్కింగ్ చూసేసుకొని కటింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు చూడండి మనము ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి కదా. సో దీనికోసం అయితే ఫోల్డింగ్ని ఎలాగా ఫోల్డింగ్ చేస్తున్నానో ఒకసారి గమనించగలరు. ఫోల్డింగ్ అనేది మనము రకరకాలుగా అయితే చేయొచ్చండి. కానీ మనం ఎలాగా చేస్తే మన హ్యాండ్స్కి కరెక్ట్గా లెంత్ అనేది సరిపోతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఫోల్డింగ్ అనేది ఇలాగ మధ్యలోకి అయితే ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేస్తున్నా, అంటే కట్టింగ్ అనేది చేయాలి. కానీ ఇది సెట్ అవుతుందా లేదా అనేది ఒకసారి గమనించండి. ఇక్కడ మనకి హైట్ అనేది నార్మల్గా వీళ్ళకి రావాల్సింది 22 ఇంచెస్ ఏమో నియర్లీ, కానీ నేను దానికంటే ఎక్కువే తీసుకున్నాను. కంపల్సరీ మనకి ఎంతైతే ఉంటుందో షోల్డర్ దగ్గర నుంచి కింది చేయి ఉంటుంది కదండి, మనకి మణికట్టు అంటారు కదా, సో అక్కడి వరకు ఎంతైతే ఉంటుందో దానికంటే ఒక 5-6 క్లాత్ ఎక్కువ ఉంటే 10 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. మనకి ఎంత క్లాత్ ఉంటే అంత అయితే తీసుకోవాలి. చూడండి ఇందాక పెట్టింది ఫోల్డింగ్ నాకు సెట్ అవ్వట్లేదు, అందుకే నేను ఫోల్డింగ్ అనేది మార్చేసి ఇలాగా హైట్గా అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇందాక పెట్టింది తక్కువ వస్తుంది హైట్ అనేది, సో దానివల్ల మనకి ఫ్రిల్స్ అనేవి ఎక్కువ కుచ్చు అనేది రాదు. ఇలాగా మధ్యలోకి ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఫ్రిల్స్ ముందర మనకి చేతి దగ్గర కూడా ఎక్కువ కుచ్చులు అయితే వస్తుందండి. సో దానికోసం అయితే నేను ఇలాగ క్లాత్ని అయితే ఎక్స్ట్రాగా అయితే తీసేసుకుంటున్నాను. చూడండి ఇలాగా ఎక్స్ట్రాగా మధ్య నీట్గా ఖర్చులు అనేవి ఎక్కువ తక్కువ లేకుండా ఇలాగైతే పెట్టేసుకొని హైట్ అయితే చూడండి ఎంత తీసుకుంటానో ఒకసారి గమనించండి. నేను 34 ఇంచెస్ అనేది హైట్ అయితే తీసుకున్నానండి. నార్మల్గా హ్యాండ్ దగ్గరికి వచ్చిన దానికంటే నేను 10 ఇంచెస్ ఏమో నియర్లీ ఎక్కువ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకి కుచ్చులు అనేటివి ఎక్కువ రావాలి కదా వేసుకున్నప్పుడు హ్యాండ్కి, సో దానికోసం అయితే నేను ఇక్కడ ఎక్కువ అయితే తీసుకున్నాను. ఇలా ఉంటేనే మనకి ఎక్కువ కుచ్చు వస్తుంది. బ్లౌజ్ అంటే ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత నీట్గా కనిపిస్తుంది. ఈ డ్రెస్ కుట్టిన తర్వాత కస్టమర్ వేసుకున్న తర్వాత చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యారండి. సో ఇప్పుడు నేను మనకి మెజర్మెంట్ తీసుకున్నాం కదా కస్టమర్ దగ్గర నుంచి, అవనేటివి ఇక్కడ నేను చూసుకుంటున్నాను. ఎంత హైట్ ఇచ్చారు వాళ్ళు, మనం ఎంత హైట్ ఎక్కువ తీసుకోవాలి, ఇంకొకటి ఎంత ఆర్మ్ హోల్ అనేది వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ, మనకి ఎప్పుడైనా కూడా చంక లూజ్ అనేది బ్యాక్ పార్ట్ మనం కటింగ్ చేస్తుంటాం కదండి, దాని నుంచి అయితే చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని తీసేసుకొని నేను ఇక్కడ ఎంత ఆర్మ్ హోల్ వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ వచ్చిన దానికంటే 1 ఇంచ్ అనేది తీసేసుకొని ఇక్కడ నేనైతే పెట్టేసుకొని మార్కింగ్ చేయాలి. చూడండి ఇక్కడ నేను ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేస్తున్నాను.
వచ్చిన దానికంటే మనం ఇక్కడ 1 ఇంచ్ అనేది తీసేసి ఫోల్డింగ్ అనేది వచ్చే విధంగా చూసుకోవాలి. చూడండి ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయింది. నేను చంక డౌన్ అనేది 3.5 అయితే తీసుకున్నానండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి అనేది ఇలాగా ఖర్చు అయితే పెట్టేశాను. మనకైతే కరెక్ట్గా వచ్చింది. ఫోల్డింగ్ అనేది కూడా ఎక్కడ కూడా కట్ చేయాల్సిన పని లేకుండా కరెక్ట్గా అయితే వచ్చేసిందండి. సో ఇక్కడ కూడా అంతే, వెడల్పు నేను 6 ఇంచెస్, హ్యాండ్ లూజ్ అనేది మనకి 9.5 ఏమో చెప్పారండి. 9.5లో మనకి ఎంత వస్తుంది, 9.5లో సగం తీసేస్తే ఎంత వస్తుంది, 4.5 వస్తుంది. సో దానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా, 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసేసి నేను ఇక్కడ ఖర్చు కోసం అయితే 2 ఇంచెస్ పెట్టుకున్నాను కదండి. సో ఈ 2 ఇంచెస్ మనకి ఇక్కడ కవర్ అవ్వాలి కాబట్టి ఇలాగ నేనైతే మార్కింగ్ చేసేసి కటింగ్ అయితే చేస్తున్నానండి. అసలుకి మీరు ముడతలు వస్తాయేమో అనుకోవచ్చు, అసలు ఒక్క ముడత కూడా రాదండి, నీట్గా వచ్చేస్తుంది. ఇది వేసుకున్న తర్వాత కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము ఎక్కడే కానీ ఇట్లా కుట్టించుకోలేదు, ఇది బాగా వచ్చింది అక్క, చాలా నచ్చింది నాకైతే అని చెప్పారు. సో ఎంతైనా కూడా కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి, అది మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. అంటే వాళ్ళు హ్యాపీగా అయితే మనకి అమౌంట్ విషయంలో అసలుకి మనం కేర్ చేయము. ఎప్పుడైనా కూడా కస్టమర్ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి ఇది వచ్చిందన్నంతా నేను నీట్గా అయితే కట్ చేసేసి ఇలాగా, నిజం చెప్పాలంటే అసలుకు ఈ హ్యాండ్స్ అనేది డ్రెస్లోకి ముక్కాలు భాగం అంటే 3/4 ఇవే వచ్చేస్తాయి హ్యాండ్స్. డ్రెస్కి కరెక్ట్గా కొంచెం తక్కువ ఉన్నాయి అంతే ఇవి హ్యాండ్స్ అనేటివి, అంత పొడవు వచ్చేసాయి. కానీ వేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కస్టమరు. అసలు చాలా అసలు నాకే అనిపించింది ఎంత బాగుంది డ్రెస్ అనేసి. ఈ కలర్ కాంబినేషన్కి అమ్మాయికి బాగా సెట్ అయింది. తర్వాత మనం కుట్టిన ఫిట్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది వాళ్ళకి, అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఎంతైనా కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.